మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. Hello my dear students and parents, I am Harish Reddy, master trainer and mentor to IIT NEET episode students. Today session వచ్చేసి రీనీట్ 2026 ర్యాంక్స్ విడుదల చేశారు, రిజల్ట్స్ విడుదల చేశారు. ఇప్పుడు మీ చేతిలో ర్యాంక్స్ ఉన్నాయి. ఈ వీడియో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నీట్ కౌన్సిలింగ్, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి ఎంబీబీఎస్ సీట్ కోసము టోటల్ స్టెప్ వైజ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మై డియర్ స్టూడెంట్స్. అయితే చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ రిక్వైర్మెంట్ ఏంటంటే, సార్ మాకు ఇంత ర్యాంక్ వచ్చింది, సీట్ వస్తుందా రాదా అని అడుగుతున్నారు. కొద్దిగా నెక్స్ట్ వీడియో అదే చేస్తాను, కట్ ఆఫ్స్ ఎలా ఉంటాయి మీకు వచ్చిన ర్యాంక్ని బట్టి, ఓకేనా. అబ్నార్మల్గా క్వాలిఫైడ్ మార్క్ కూడా ఈసారి చాలా పెరిగింది. సో కేటగిరీ వైజ్గా ఏ కాలేజీలో మీకు ఎంబీబీఎస్ సీట్ వస్తుందా రాదా అనేది నెక్స్ట్ వీడియోలో కట్ ఆఫ్ గురించి నేను వీడియో చేస్తాను. దాని మీద వర్క్ జరుగుతుంది క్లియర్గా. నెక్స్ట్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో స్టెప్ వైజ్గా ఎలా ఉంటుందో, లాస్ట్ స్టెప్ వరకు ఎలా ఉంటుందో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్లో 2 రీజియన్స్ ఉంటాయి, ఒకటి ఏయూ రీజన్, ఒకటి ఎస్వీ రీజన్. వాటి యొక్క రూల్స్ కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్ నీట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ టోటల్ స్టెప్స్. మీకు ఎంబీబీఎస్ సీట్ కావాలంటే, లేదా బీడీఎస్ అయినా సరే ఎంబీబీఎస్ సీట్ కావాలంటే మీరు 3 రకాలుగా తెచ్చుకోవచ్చు. ఒకటేమో ఆల్ ఇండియా కోటా ద్వారా, వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, పార్టిసిపేట్ చేయాలి, మీ ర్యాంక్ మంచిగా ఉంటే సీట్ ఇస్తారు. ఆల్ ఇండియా కోటా అంటే అన్ని స్టేట్స్, ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, ఎయిమ్స్, జిప్మర్, ఓకేనా, డీమ్డ్ యూనివర్సిటీ లైక్ ఎస్ఆర్ఎం, కేఎంసి, మణిపాల్, ఇలా డీమ్డ్ యూనివర్సిటీస్ ఆల్ ఇండియా కోటా ద్వారా. దీన్ని ఎవరు కండక్ట్ చేస్తారంటే ఎంసీసీ వాళ్ళు కండక్ట్ చేస్తారు. అండ్ ఇంకొకటి స్టేట్లో కూడా, స్టేట్ గవర్నమెంట్ కాలేజెస్లలో 15% సీట్లు ఆల్ ఇండియా కోటా ద్వారా ఫిల్ అవుతారు. సో మంచి ర్యాంక్ వచ్చిన ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ ఖచ్చితంగా ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేయండి. ఇది హంబుల్ రిక్వెస్ట్. మీరు ఒకరికి లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్కి. ఎందుకంటే మీరు ఆల్ ఇండియా కోటా ద్వారా ఎంటర్ అవుతే అప్పుడు ఏమవుతుందంటే, మీరు స్టేట్ కోటాలో ఒక సీట్ ఇంక్రీజ్ అవుతుంది ఆటోమేటిక్గా. మీరు స్టేట్ కోటాల ద్వారా ఎంటర్ అయితే ఏమవుతుందంటే ఆల్ ఇండియా కోటా ద్వారా వేరే స్టేట్ పిల్లలు వస్తారు ఆంధ్రప్రదేశ్కి. సో అలా ఆంధ్రప్రదేశ్ పిల్లలకి, పేరెంట్స్కి, ఫ్యామిలీకి హెల్ప్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు ఆల్ ఇండియా కోట, మంచి ర్యాంక్ ఉన్న స్టూడెంట్స్ ఆల్ ఇండియా కోటా ద్వారా కూడా ఆంధ్ర మెడికల్ కాలేజ్, కర్నూలు మెడికల్ కాలేజ్, గుంటూరు మెడికల్ కాలేజ్ సీట్ సంపాదించవచ్చు మీకు మంచి ర్యాంక్ ఉంటే, ఓకేనా. అదృష్టం బాగుంటే మీకు ఎయిమ్సే రావాలని కోరుకుంటా. కానీ అక్కడ మిస్ అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ 15% కోటాలో సీట్ సంపాదించుకోండి. ఇది ఎవరు కండక్ట్ చేస్తారంటే ఎంసీసీ. ఇది ఆల్ ఇండియా కోటా ద్వారా ఎంబీబీఎస్ సీట్ సంపాదించడం. ఓకే సార్, నాకు అంత మంచి ర్యాంక్ లేదు సార్, నాకు స్టేట్ కోటా ద్వారానే సీట్ వచ్చేలా ఉంది అంటే, స్టేట్ కోటా కౌన్సిలింగ్ ఎవరు కండక్ట్ చేస్తారంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేస్తారు విజయవాడలో. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ స్టేట్ కోటా ద్వారా మనం 2 రకాలుగా ఎంబీబీఎస్ సీట్ తెచ్చుకోవచ్చు. ఒకటేమో కన్వీనర్ కోటా, అంటే కేటగిరీ ఏ, అంటే ఫ్రీ సీట్ అనుకోండి, తక్కువ ఫీజు, కౌన్సిలింగ్ ద్వారా, మెరిట్ ద్వారా. కేటగిరీ ఏ, దీనికి సపరేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తారు, సపరేట్ రిజిస్ట్రేషన్ చేసుకొని సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి, ఓకేనా. ఇంకొకటి కేటగిరీ బి ఉంటుంది, అది మేనేజ్మెంట్ కోటా. సార్ నాకు అంత మంచి ర్యాంక్ లేదు సార్, అన్ఫార్చునేట్లీ చాలా పెద్ద ర్యాంక్ వచ్చింది, నేను మేనేజ్మెంట్ కోటాకి వెళ్తా అంటే అప్పుడు మీరు ఏం చేయాలంటే దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దీనికి సపరేట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ సార్ కన్వీనర్ కోటాకి, మేనేజ్మెంట్ కోటాకి ఒకటే రిజిస్ట్రేషన్ అని అసలు చేసుకోలేదు మేనేజ్మెంట్ కోటాది. తర్వాత చాలా బాధపడ్డారు, ఓకేనా. వాళ్ళు డేట్ ఇవ్వరు మళ్ళీ మీకు, కాబట్టి మీరు మేనేజ్మెంట్ కోటా అంటే దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కేటగిరీ బి, సి అంటే ఎన్ఆర్ఐ. ఇది 3 రకాల రిజిస్ట్రేషన్స్ అనుకోండి, ఓకేనా. ఇక్కడ మనకు ఆల్ ఇండియా కోటానేమో ఎంసీసీ కండక్ట్ చేస్తుంది. స్టేట్ కోటా అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, ప్రైవేట్ అంటే ఈ అపోలో ఇలా, ఓకేనా. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, ఆంధ్ర మెడికల్ కాలేజ్, గుంటూరు మెడికల్ కాలేజ్, కర్నూలు మెడికల్ కాలేజ్, వీటికి స్టేట్ కోటా ఎవరు కండక్ట్ చేస్తారంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఇది ఫస్ట్ ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. లాస్ట్ వరకు చూడండి, ఖచ్చితంగా మీరు ఈ తప్పులు చేయకుండా ఉంటారు కొన్ని తెలియక, ఓకేనా. మనకు ఆంధ్రప్రదేశ్లో 2 రీజియన్స్ ఉంటాయి, ఒకటేమో ఏయూ రీజన్, ఇంకొకటేమో ఎస్వీ రీజన్. ఆంధ్ర యూనివర్సిటీ రీజన్, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజన్. ఏ స్టూడెంట్స్ అయితే ఈ డిస్టిక్లలో చదివారు అనుకోండి, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, నెక్స్ట్ కోనసీమ, ఏలూరు, వెస్ట్ గోదావరి, కృష్ణా, పల్నాడు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, వీళ్ళందరూ ఏయూ రీజన్ కిందకి వస్తారు ఈ డిస్టిక్లో చదివితే. ఎస్వీ రీజియన్లో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపూర్, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ ఎస్వీయు, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు ఎస్వీయు,
వీళ్ళందరూ ఎస్వీకి వస్తారు ఆ డిస్టిక్లో. అయితే సార్ ఇప్పుడు నేను ఎస్వీఆ ఏఈ ఎట్లా తెలుసుకోవాలంటే 6th 7th 8th 9th 10th 11th 12thలో ఏ 4 years అయినా సరే కంటిన్యూస్ ఎనీ 4 years కంటిన్యూస్లీ స్టడీ నేను ఈ ఎస్వీ రీజియన్ డిస్టిక్లో చదివితే మీరు ఎస్వీ కిందకి వస్తారు. లేదు సార్ నేను ఏయూ రీజియన్లో చదివాను ఈ 6th to 12thలో 4 years నేను ఏయూ రీజియన్ డిస్టిక్లో చదివానంటే మీరు ఏయూ రీజియన్ కిందకి వస్తారు. అలా అనమాట సింపుల్గా. నెక్స్ట్ ఇప్పుడు కౌన్సిలింగ్ ప్రాసెస్ని స్టెప్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి, ఫస్ట్ స్టెప్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది, రిజల్ట్ వచ్చింది, మీ దగ్గర స్కోర్స్ ఉన్నాయి. తర్వాత మీరు ఏం చేశారు, నీట్ ఎగ్జామ్ రాశారు, రీనీట్ ఎగ్జామ్ కూడా రాశారు. అన్ఫార్చునేట్లీ కొద్దిమంది స్టూడెంట్స్కి చాలా బాధ అవుతుంది. కొద్దిమంది స్టూడెంట్స్కి ఫస్ట్ టైం పెట్టినప్పుడు మంచి స్కోర్స్ వచ్చి సెకండ్ టైం పెట్టినప్పుడు తక్కువ స్కోర్స్ వచ్చాయి. వాళ్ళకు బాధ వర్ణనాతీతం. ఓకేనా, చాలా బాధ ఎన్టీఏ వలన. ఓకేనా, వాళ్ళు ముందే 2 times బెస్ట్ ఆఫ్ 2 తీసుకొని 2 times పెట్టానంటే స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతారు. సడన్గా నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ చేసి రీనీట్ పెట్టారు. కొద్ది మందికి మాత్రం బెనిఫిట్ జరిగింది, ఫస్ట్ టైం తక్కువ వచ్చింది, తర్వాత పెరిగింది. ఇది ఒక బెనిఫిట్ ఉంది. సో నీట్ ఎగ్జామ్ రీనీట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేశారు, ఆల్ ఇండియా ర్యాంక్ రిజల్ట్ వచ్చింది. ఎస్టర్డే మనకు వచ్చింది రిజల్ట్. మీ చేతిలో ఇప్పుడు ర్యాంక్ ఉన్నాయి. ఎంతమందిని క్వాలిఫై చేశారంటే 11,21,185 మందిని క్వాలిఫై చేశారు. ఒక 22 లక్షల మంది అప్లై చేసుకున్నారు కదా దేశం మొత్తం మీద. అందులో ఒక 19 లక్షల పైన ఎగ్జామ్ రాస్తే 11,21,185 మంది స్టూడెంట్స్ని మాత్రమే క్వాలిఫై చేశారు. ఓకేనా, ఇందులో నుండి ఎన్టీఏ వాళ్ళు ఏం చేస్తారంటే ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ని సపరేట్ చేశారు. ఎస్టర్డే నేను చెప్పాను ఎంతమంది అంటే 33,221 మంది స్టూడెంట్స్ క్వాలిఫై చేశారు. 33,221 స్టూడెంట్స్ని. ఓకేనా, వీళ్ళు ఆంధ్రప్రదేశ్కి స్టేట్లో క్వాలిఫై అయిన స్టూడెంట్స్. ఎంతమంది రాశారంటే 60,186 మంది రాస్తే 33,221 స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యారు. ఇప్పుడు వీళ్ళకి నెక్స్ట్ ఏం చేస్తారంటే ఎన్టీఏ వాళ్ళు ఈ లిస్ట్ అంతా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళకి ఇస్తారు. వీళ్ళు తెచ్చుకుంటారు అది ఇన్ఫర్మేషన్. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ కానీ రిజిస్టర్ కానీ వాళ్ళు తెచ్చుకొని వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఒక నోటిఫికేషన్ ఇస్తారు. ఇక 33,221 మంది స్టూడెంట్స్ కోసమని నోటిఫికేషన్ ఇస్తారు. ఏమని ఇస్తారు అని అంటే, మేము నోటిఫికేషన్ ఇస్తున్నాము, మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని కొంత రిజిస్ట్రేషన్ ఫీజు పేమెంట్ చేసి మీ సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేయండి. మీరు ఆంధ్రప్రదేశ్ లోకలా కాదా మాకు తెలియాలి. ఓకేనా, 9th 10th 11th 12th మీరు ఆంధ్రప్రదేశ్లో చదివారా లేదా. ఓకేనా, ఇది ఏపీ లోకల్ కోసం ఇవన్నీ వెరిఫై చేస్తారు. వీళ్ళు కన్ఫర్మేషన్ చేసుకుంటారు. యాక్చువల్లీ ఇంతమంది అప్లై చేసుకోరు, రిజిస్ట్రేషన్ చేసుకోరు, తక్కువ సీట్స్ కదా, కొద్దిమంది గివప్ ఇచ్చి డ్రాప్కి వెళ్ళిపోతారు. ఓకేనా, నా సజెషన్ అయితే అందరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. నోటిఫికేషన్ ఇస్తే ఇక్కడ మీరు ఏం చేస్తారు, మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తారు. ఇది ఫస్ట్ స్టెప్, ఆన్లైనే మొత్తం. ఓకే, అక్కడ ఏమైనా ఇష్యూ వస్తే వాళ్ళు కాల్ చేసి చెప్తారు, నువ్వు మళ్ళీ అప్లోడ్ చేయి, స్కాన్ కరెక్ట్ కాలేదు, అసలు నువ్వు నాన్ లోకలా ఇలా వెరిఫై చేసుకుంటారు. మొత్తం పర్ఫెక్ట్గా ఉంటుంది వెరిఫికేషన్. దీని తర్వాత ఇక్కడ నుంచి వీళ్ళు ఒక లిస్ట్ ఇస్తారు, మెరిట్ లిస్ట్ అని ఇస్తారు. అంటే సర్టిఫికేట్స్ వెరిఫై అయిపోయిన తర్వాత ఒక లిస్ట్ ఇస్తారు. ఆ లిస్ట్లో మీ పేరు ఉంటేనే మీరు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ద్వారా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయగలరు, ఎంబీబీఎస్ సీట్ తెచ్చుకుంటారు. ఆ లిస్ట్లో మీ పేరు రాలేదంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఇన్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎంబీబీఎస్ కౌన్సిలింగ్. సో మెరిట్ లిస్ట్లో మీ పేరు రావాలి. మీరు స్టడీ అంతా ఆంధ్రప్రదేశ్ చదివితే నో ఇష్యూ, ఆల్ ఎలిజిబుల్ స్టూడెంట్స్ ఫర్ కౌన్సిలింగ్ అనమాట. ఇక్కడ వీళ్ళకి ర్యాంక్ బేస్డ్గా అలాట్మెంట్ జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మెరిట్ లిస్ట్ వచ్చింది కదా, మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చెప్తారంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు, ఇక మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి, మీకు నచ్చిన కాలేజ్ మీకు వచ్చిన ర్యాంక్కి మీరు ఎలా ఉన్నా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి, అది మన ఇష్టం అనమాట. ఆన్లైన్ చాయిస్ ఫిల్లింగ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటాం. ఎలా పెట్టుకుంటాం సార్, ఆంధ్ర మెడికల్ కాలేజ్ నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ సార్, అది రాకపోతే గుంటూరు మెడికల్ కాలేజ్ సార్, అది రాకపోతే కర్నూలు మెడికల్ కాలేజ్ సార్, ఇలా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటూ వెళ్తారు. వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీకు ర్యాంక్ ఎంతనన్నా రాని, టాప్ కాలేజీలు ఏమో పైన పెట్టాలి, మీకు డ్రీమ్ కాలేజెస్ అడ్జస్ట్ అయితే కింద పెట్టాలి, ఎందుకంటే కౌన్సిలింగ్ పైనుంచి చూసుకుంటూ వస్తుంది కాబట్టి. అంతేగాని నా ర్యాంక్ పెద్దది కదా నాకు రాదు అని డిసైడ్ అవ్వకండి. వస్తుంది 100% వస్తుంది అని ఎవరైనా చెప్పినా నమ్మకండి, 100% రాదు అని చెప్పినా నమ్మకండి. ఓకేనా, మీరు మీ ర్యాంక్ని బట్టే అలాట్మెంట్ జరుగుతుంది. సరే, వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత ర్యాంక్ని బట్టి అలాట్మెంట్ జరుగుతుంది. ఈ అలాట్మెంట్ జరుగుతుంది, అలాట్మెంట్ ప్రాసెస్ రౌండ్ 1 అంటాం, లేదా ఫేజ్ 1 అంటాం. రౌండ్ 1లో కొద్దిమందికి సీట్ రాదు, ర్యాంక్ పెద్ద ఉండి రాదు, ఇక వాళ్ళు ఏం చేయలేదు, రౌండ్ 2 కోసం వెయిట్ చేయాల్సిందే. రౌండ్ 2 కోసం అయితే కొద్దిమంది స్టూడెంట్స్కి రౌండ్ 1లో సీట్ అలాట్ అవుతుంది. సీట్ అలాట్ అయ్యిందంటే ఖచ్చితంగా మీరు రిపోర్ట్ చేయాల్సిందే, ఇష్టం ఉన్నా లేకున్నా. నేను లేదు సార్ నాకు ఇష్టం లేని కాలేజ్ వచ్చి నేను రిపోర్ట్ చేయనంటే మిమ్మల్ని కౌన్సిలింగ్ నుంచి రిమూవ్ చేసేస్తారు. ఓకేనా, ఎగ్జిట్ అయిపోయినావు అనుకుంటారు. ఖచ్చితంగా రిపోర్ట్ చేయాల్సిందే. ఓకే, రిపోర్ట్ చేస్తారు. ఇప్పుడు రిపోర్ట్ అయిన స్టూడెంట్స్ సిచ్యువేషన్ ఎట్లుంటుందంటే, కొద్దిమందికి ఏమో డ్రీమ్ కాలేజ్ వచ్చి ఉంటుంది, సార్ నేను కర్నూలు మెడికల్ కాలేజ్ అనుకున్నా వచ్చింది సార్,
నేను పద్మావతి అనుకున్నా వచ్చింది సార్, నేను ఏయూ అనుకున్నా వచ్చింది సార్, ఆంధ్ర మెడికల్ ఎయిమ్స్ అనుకున్నా వచ్చింది సార్. డ్రీమ్ కాలేజ్ వస్తే ఇక వాళ్ళు ఏం చేస్తారు, ఫీ పేమెంట్ చేస్తారు, ఇక ఫుల్ హ్యాపీగా క్లాసెస్ కోసం వెయిట్ చేస్తారు, కౌన్సిలింగ్ నుంచి బయటికి వెళ్ళిపోతారు సీట్ తీసుకొని. కొద్దిమందికి మాత్రం సాటిస్ఫాక్షన్ ఉండదు, సార్ నాకు ప్రైవేట్ కాలేజ్ వచ్చింది సార్, నేను గవర్నమెంట్ కాలేజ్ కోసం ట్రై చేస్తా అంటే రౌండ్ 2 కోసం వెయిట్ చేయాలన్నమాట. రౌండ్ 2 కోసం వీళ్ళు గో ఫర్ రౌండ్ 2. ఓకేనా, మీకు అడుగుతారు మీరు రిటైన్ ఆప్షన్ ఇస్తారా, సెకండ్ రౌండ్కి వెళ్తారా అనేది క్లియర్గా తెలుసుకుంటారు. ఆ స్టెప్స్ అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ రౌండ్ 2 రిజల్ట్ వస్తుంది. కొద్దిమందికి రౌండ్ 1లో సీట్ రాదు, రౌండ్ 2లో సీట్ రాదు, ఇక వెయిట్ ఫర్ నెక్స్ట్ రౌండ్. వీళ్ళు కొద్దిమందికి రౌండ్ 2లోనే కొత్తగా సీట్ వస్తుంది, రౌండ్ 1లో రాలేకటది, రౌండ్ 2లోనే కొత్త వస్తుంది. వీళ్ళు ఖచ్చితంగా రిపోర్ట్ చేయాలి, ఫీ పేమెంట్ చేయాలి. ఫుల్లీ హ్యాపీ అయితేనేమో రిటైన్ చేసుకొని ఫిక్స్ చేసుకోవాలి. లేదు సార్ నాకు ఇంకొక బెటర్ కాలేజ్ వస్తుందేమో అనుకుంటే ట్రై ఫర్ రౌండ్ 3, అంతే. రౌండ్ 3 కోసం ట్రై చేయాలి. ఇంకొకటి రౌండ్ 1లో అలాట్ అయ్యి రౌండ్ 2 కోసం బెటర్ కాలేజ్ కోసం ట్రై చేసి ఉంటారు కదా, వాళ్ళ సిచ్యువేషన్ ఎట్లుంటుందంటే వాళ్ళకి రౌండ్ 2లో అసలు వేరే కాలేజ్ అలాట్ కాదు. అప్పుడు ఏమైతుందంటే పాత కాలేజే ఉంటుంది, రౌండ్ 1లో వచ్చిన కాలేజే ఉంటుంది. మరి ఏం చేయాలి సార్ అంటే రౌండ్ 3లో ట్రై చేయి. ఇంకొక కేసు, రౌండ్ 1లో అలాట్ అయింది, నాట్ సాటిస్ఫైడ్, బట్ రౌండ్ 2లో అలాట్ అయింది, ఫుల్ హ్యాపీ, కొత్త కాలేజ్ వచ్చింది. అప్పుడు మీకు పాత కాలేజ్ పోతుంది, వెళ్ళి అడిగినా ఇవ్వరు. ఈ కొత్త కాలేజ్ నేను చాలా హ్యాపీ సార్ అనుకుంటేనేమో రిటైన్ చేసుకుంటారు. లేదు సార్ నేను ఇంకా బెటర్ కాలేజ్ కోసం ట్రై చేస్తా అంటే ఇంకా నెక్స్ట్ రౌండ్ కోసం వెళ్ళడమే అనమాట. ఇది నెక్స్ట్ స్టెప్. తర్వాత ఇప్పుడు ఇలా రౌండ్ 1 రౌండ్ 2 జరుగుతుంటుంది. మీకు రిజల్ట్ వచ్చిన వెంటనే కాలేజ్కి వెళ్తారు, అదే అలాట్మెంట్ అయితే కాలేజ్కి వెళ్తారు, డీడీస్, ఫీజు, బాండ్ ఇవన్నీ ఇచ్చేస్తారు, సర్టిఫికేట్స్ అవన్నీ ఇచ్చేస్తారు కదా. ఇలా రౌండ్ 1 రౌండ్ 2 రౌండ్ 3 లేదా ఫేజ్ 1 ఫేజ్ 2 ఫేజ్ 3 ఇలా జరుగుతుంటుంది. అయితే ఈ రౌండ్ 1 రౌండ్ 2లో ఏమైనా సీట్లు మిగిలినాయి అనుకుందాం. మిగిలితే మాపప్ రౌండ్ అని ఉంటుంది, దీన్ని లాస్ట్ రౌండ్ అంటాం. లాస్ట్ రౌండ్ అన్నా మాపప్ రౌండ్ అన్నా ఒకటే, లాస్ట్ రౌండ్ అంటాం. ఈ మాపప్ రౌండ్ ఎంత డేంజర్ ఎట్లుంటుంది అంటే నువ్వు ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి. నీకు ఇష్టం లేకపోతే రౌండ్ 2 వరకే ఎగ్జిట్ అయిపో, నీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపో అని చెప్తారు. మాపప్ రౌండ్లో జాయిన్ అయినవు, నీకు సీట్ వచ్చిందంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వాల్సిందే అని చెప్తారు. లేదు నేను వెళ్ళిపోతా అంటే అప్పుడు నీకు ఫైన్ కానీ సర్టిఫికేట్స్ని బ్లాక్ చేయడం కానీ ఇబ్బంది అవుతుంది. ఇక్కడ మాపప్ రౌండ్ ఓకేనా, మాపప్ మొత్తం ఊడ్చేస్తారు, మొత్తం ఇక సీట్లన్నీ ఫిల్ చేస్తారు. ఇక్కడ కూడా సీట్లు మిగులుతాయి, కొద్దిమంది ఇక్కడ కూడా క్యాన్సిల్ చేసుకుంటారు స్పెసిఫిక్ రీజన్ చెప్పేసి. ఓకే, అప్పుడు మళ్ళీ సీట్లు మిగులుతాయి కదా మాపప్ రౌండ్ తర్వాత కూడా. స్టే వేకెన్సీ రౌండ్ అంటారు దాన్ని. చాలా తక్కువ సీట్స్ మిగులుతాయి, 1 or 2 అంతే. మొత్తం సీట్స్ రౌండ్ 1 రౌండ్ 2లోనే మ్యాక్సిమం అయిపోతాయి, నో డౌట్. ఓకేనా, మస్ట్ జాయిన్. మాపప్ రౌండ్ కానీ స్టే వేకెన్సీ రౌండ్ కానీ వచ్చిందంటే జాయిన్ అవ్వాల్సిందే, రూల్ అది. జాయిన్ అవ్వకుంటే మీరు ఫైన్ కట్టాలి. లేదు నేను ఫైన్ కట్టాను సార్, ఏం చేస్తారు, నేను అంతా ఆన్లైన్ కదా, ఇంట్లో ఉండి చేస్తున్నా కదా, నేను ఎవరి దగ్గరికి వెళ్ళను, ఫైన్ కట్టను అని అంటే నేను అప్పుడు బ్లాక్ చేసేస్తారు. మీరు నెక్స్ట్ ఎగ్జామ్ నెక్స్ట్ నీట్ రాకుండా చేస్తారు. ఎందుకంటే మీ ఆధార్ డీటెయిల్స్ అన్నీ ఆల్రెడీ ఉంటాయి కదా, మీ డేటా అంతా. సో అది అటువంటి సిచ్యువేషన్ రాదు. ఓకే, నెక్స్ట్ స్టే వేకెన్సీ రౌండ్ అనమాట. ఈ స్టే వేకెన్సీ రౌండ్ అంటే స్పాట్ కౌన్సిలింగ్ టైప్, కండక్టెడ్ బై స్టేట్ లెవెల్ కాలేజెస్. ఎంసీసీ మానిటర్ చేస్తుంటుంది, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అంతా ప్రాపర్ వేలో జరుగుతుంటుంది. ఓకేనా, సో ఇక్కడ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఏముండదు, మీరు ముందే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అందుకే రిజిస్ట్రేషన్ స్టెప్ చాలా ఇంపార్టెంట్. ఆల్ ఇండియా కోటా రిజిస్ట్రేషన్, కన్వీనర్ కోటా స్టేట్ రిజిస్ట్రేషన్, మేనేజ్మెంట్ కోటా కూడా సపరేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సింది, గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి మేనేజ్మెంట్ కోటా వేరే స్టేట్లో కూడా చేయొచ్చు, అందులో B1 B2 ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పేరెంట్ ఉన్నారు, వాళ్ళు హైదరాబాద్లో సెటిల్ అయి ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు ఆంధ్రప్రదేశ్లో చదివారు, నేను హైదరాబాద్లో మేనేజ్మెంట్ కోటా కోసం వెళ్దాం అనుకుంటున్నా, నేను హైదరాబాద్లో వర్క్ చేస్తున్నా, సో తెలంగాణ అయితే నాకు కొంచెం హైదరాబాద్ అయితే కన్వీనియంట్ అనుకుంటే మీరు ఆ తెలంగాణ నోటిఫికేషన్లో కూడా మీరు అప్లై చేసుకోవాలి. ఇది మేనేజ్మెంట్ కోటా కోసమని. అంటే మేనేజ్మెంట్ కోటా సీట్స్ లోకల్ స్టేట్స్కి పిల్లలకు ఉంటాయి, అదర్ స్టేట్స్ కూడా ఉంటాయి అనమాట. అదంతా నేను ఇంకొక వీడియోలో చెప్తాను క్లియర్గా, ఒకసారి చూసుకోండి. ఎందుకంటే ఎలాగో మేనేజ్మెంట్ కోటాలో మీరు సీట్ ఇప్పించాలనుకుంటున్నారు, మీరేమో హైదరాబాద్లో ఉన్నారు, ఎందుకు పిల్లలు కూడా మీకు దగ్గరలోనే పెట్టుకోవాలనుకుంటే అప్పుడు తెలంగాణలో కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది నెక్స్ట్ ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటాం, సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తాం, రౌండ్ 1 రిజల్ట్ వస్తుంది, అక్కడ సీట్ వస్తే ఫుల్ హ్యాపీ. అక్కడే మనం మిగిలితే మాపప్ రౌండ్ అంటాం, లాస్ట్ రౌండ్ అంటాం, ఇక్కడే మనం మిగిలితే స్టే వేకెన్సీ రౌండ్ అంటాం. ఇది టోటల్ స్టెప్స్ అనమాట. సో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్పే, మీకు కాలేజ్లో MBBS సీట్ వచ్చినంత వరకు మన ఛానల్ ఉపయోగపడుతుంది. మ్యాక్సిమం మీకు అర్థమయ్యేలా సింపుల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, దాని మీద వీడియో చేస్తాను. ఎవరికన్నా రిప్లై కానీ
తర్వాత కాల్ చేసినప్పుడు క్లాస్లో ఉంటే మొబైల్స్ అలో ఉండదు క్లాసులకి తీసుకొని, కాబట్టి కొంచెం ఇబ్బంది. నేను ఖచ్చితంగా మీకు అవసరమైన ఇన్ఫర్మేషన్ అర్థమయ్యేలా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాను. ఒకవైపు క్లాసెస్, ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఇంకొక వైపు ఇస్తున్నాను మన ఛానల్ తరపున. ఇది మన ఛానల్, మన కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ర్యాంక్ ఎవరికైనా పెద్ద వస్తే టెన్షన్ తీసుకోకండి. మీకు ఇది ఒక లైఫ్లో ఒక ఎగ్జామ్ మాత్రమే. ఓకేనా, 2 లాంగ్ టర్మ్ తీసుకున్నా సార్, నాకు సీట్ వచ్చేలా లేదు, నాకు చాలా బాధ అవుతుంది అంటే టెన్షన్ తీసుకోకండి. మీకు నెక్స్ట్ ఏ ఆపర్చునిటీ ఉంటే అది జాయిన్ అవ్వండి. బీడీఎస్ కానీ, వెటర్నరీ కానీ, అగ్రికల్చర్ కానీ, ఫార్మసీ కానీ, ఏదైనా సరే జాయిన్ అవ్వండి. మీ డ్రీమ్ హాస్పిటలే, డాక్టరే అంటే బాగా డబ్బులు సంపాదించి హాస్పిటల్ పెట్టండి, అలా ఫుల్ఫిల్ చేసుకోండి. కానీ మళ్ళీ లాంగ్ టర్మ్ అని టెన్షన్ తీసుకోకండి. ఆ పిల్లల్ని చూస్తే ప్రెషర్ హ్యాండ్లింగ్ చాలా నరకం చూస్తారు. 5 to 10% ఉంటుంది లాంగ్ టర్మ్లో సక్సెస్ రేట్. యాజ్ ఎ ఫ్యాకల్టీ చెప్తున్నా క్లియర్గా. ఓకేనా, ఏదో అన్ఫార్చునేట్లీ 4-5 మార్క్స్ తోటి లాస్ట్ ఇయర్ మిస్ అయింది, హెల్త్ ఇష్యూస్ వల్ల రాయలేకపోయినా అంటే లాంగ్ టర్మ్కి ప్రిఫరబుల్. కానీ మార్క్స్ డిఫరెన్స్ ఎక్కువ ఉంది, నాకు ఆ లాజిక్ పట్టుకోలేకపోతున్నా అంటే మీకు ఇంకేదో బెస్ట్ సక్సెస్ ఉంది ఫ్యూచర్లో అని అర్థం. అలా థింక్ చేయండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. అండ్ సీట్ వచ్చిన మంచి ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ అందరికీ బిగ్ కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్. ఫాలో అవుతుండండి ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.